హాయ్ అండి, హలో, నమస్తే. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వినీత కోట వాళ్ళ భర్త చంద్రబాబు గత 3-4 రోజులకు ముందు రాయుడు అనేటటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే చెన్నై పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. అయితే ఆ రిమాండ్కు వెళ్తున్న సందర్భంలో వినూత కోట కావచ్చు, అదేవిధంగానే అతను ఆమె భర్త చంద్రబాబు వీళ్ళు దీంట్లో ఉద్దేశపూర్వకంగానే నన్ను ఇరికించారు అన్నట్టు కూడా ఒక ఎమ్మెల్యే పేరు కూడా చెప్తూ మేము బయట వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తాం, వాళ్ళ కథ ఏందో తెలుస్తాం అంటూ కూడా బెదిరింపు మాట్లాడుతూ, అంటే స్థానిక ఎమ్మెల్యేనే అనుకోండి, పేరు వద్దులే, స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన పేరుతో ఆయన్ని బెదిరించే రకంగా మాట్లాడడం జరిగింది. అయినా ఎంత నీచం అంటే, మీరు ఆ అబ్బాయిని శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తిని నమ్మించి ఇంట్లో పెట్టుకునేది మీరు. దాదాపుగా 10-12 సంవత్సరాలుగా అతను పనిచేస్తున్నాడు మీ దగ్గర. పనిచేసే వాని దగ్గర మీరు వాడిని ఇబ్బందులు పెట్టి, వాడేదో మీ విషయాలన్నీ బయట లీక్ చేస్తున్నాడని వాడిని బెదిరించి, వాడిని కొట్టి, వాడు తల్లిదండ్రులే అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్కలు దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఏదో బతుకుతున్నాడండి. ఎవరు లేని బిడ్డని అంత దారుణంగా వాడిని కొట్టి, హింసించి, చంపి, దాని తర్వాత మానవత్వం కూడా అడ్డు లేకుండా వాడిని ఎత్తుకొని పోయి ఒక నదిలో పడేసి అంత దారుణంగా మీరు చేస్తే, మీరు చేసిన తప్పుని వేరే వ్యక్తుల పైన రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్? సమాజం ఒప్పుకుంటుందా? పొరపాటు జరిగింది, సరే మీరు నిజం ఒప్పుకోండి, నిజం చెప్పండి. ఆవేశంలో ఏదో జరిగిపోయింది, పొరపాటు జరిగింది, దానికి మేము శిక్ష అనుభవిస్తాము, లేదంటే ఎందుకంటే దీనివల్ల మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది. మంచి పార్టీ జనసేన పార్టీ, మంచి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాలతో ఆ పార్టీని నడిపిస్తున్నారు. అలాంటి పార్టీలో మీరుండి మీరు చేశారు. మేము ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు కూడా నేను మీ గురించి చెప్పాము. వినూత కోట గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, మీరు పేదలకు చేశారు, సహాయం చేశారు. గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. మేము దాన్ని తప్పుపట్టట్లే. కానీ మీరు ఇప్పుడు చేసిన పనిని సమర్థించుకోవడం కోసం ఇంకొకరి పైన నెట్టడం అనేది కరెక్టేనా? పొరపాటు జరిగింది, అతన్ని చంపేశారు, అది నిజం. మీరే కొట్టి చంపేశారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. మళ్ళీ దాంట్లో ఇంకొకరు ఇరికిచ్చేదే ఉందండి. అంటే ఒక ఎమ్మెల్యే చెప్పేస్తే మిమ్మల్ని ఇరికిచ్చేస్తారా? మీరు అతను కొట్టింది నిజం కాదా? అతను కాళ్ళు వేసుకొని పోయింది నిజం కాదా? అతను 10-12 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసింది నిజం కాదా? మీకు ఇష్టం లేకపోతే బయట పంపించేయండి. దూరం తరిమేసినారు, వదిలేయండి అతన్ని. అతను బయట వెళ్ళిన తర్వాత ఏదో మీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడనో, లేదంటే ఏదో మీ గురించి ఇప్పుడు ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు కదా బయట. అతని గురించి మీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. సరే, ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు, ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే గారుగా ఉన్నటువంటి వ్యక్తి పైన అలా ఆరోపణలు చేయడం అనేది, ఎందుకంటే శ్రీకాళహస్తి ప్రజలందరూ ఆయన ఎన్నుకున్నారు, ఆయన ఓట్లేసి గెలిపించారు, నిత్యం ప్రజాసేవలో అతను ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి పైన మీరు ఆ రకంగా చెన్నై పోలీస్ స్టేషన్లో అక్కడ మీరు కోర్టుకు వెళ్తూ, అంటే మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి దీని వెనకాల ఎవరో ఉన్నారు, వాళ్ళకైతే మేము బయట వచ్చిన తర్వాత తేలుస్తామంటూ గుట్టగాల్చి మొహాన్ని వేసేసిన రకంగా ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం మాత్రం చాలామంది ప్రజలు చెప్తున్నారు. సో చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేశారు, కేసు సంబంధించి నడుస్తుంది. ఆ బిడ్డకి ఏ విధంగా న్యాయం చేస్తారనేది న్యాయస్థానం చెబుతుంది. సో ఇది జరిగిన తర్వాత సోషల్ మీడియా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే, శ్రీకాళహస్తికి సంబంధించి ఇప్పుడు అంటే వీళ్ళు సస్పెండ్ అయ్యారు కాబట్టి వీళ్ళు పార్టీలోకి వచ్చే అవకాశం లేదు, వాళ్ళు కూడా తీసుకునే అవకాశం లేదు. కాబట్టి అంటే ఇంకొక రేస్ అంటే ఇది అంటే పార్టీకి కొత్త నాయకులు ఎవరు అనే దానికోసం చాలామంది పోటీ పడుతున్నారంట. వినూత కోట ఎపిసోడ్
జనసేన తాత్కాలికంగా ముగిసింది. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆమె బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ పార్టీలో నెలకొంది. నియోజకవర్గం పార్టీ పగ్గాలు చేపట్టి సమర్థవంతంగా నడిపే నాయకుడికి కోసం పార్టీ అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంట్లో దాదాపుగా ఒక 10-15 మంది నాయకులు ఇన్ఛార్జ్ పదవి కోసం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వాళ్ళ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా కొంతమంది తీసుకెళ్ళినట్టు, అది కాకుండా ఈ కేసులో వాళ్ళు బయట వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వెనక్కి రాకుండా చేయడానికి కూడా కొంతమంది పవర్ గెలుపుతున్నారన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో చూద్దాం, ఎందుకంటే పార్టీ కోసం ఇంకా నాయకులు ఎంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆశించిన తప్పేం లేదు. కానీ వీళ్ళు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని అభిప్రాయం మాత్రం చాలామంది చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో వినీత కోట గారు కావచ్చు, అదేవిధంగానే చంద్రబాబు గారు కావచ్చు. జరిగిన తప్పు, అది వాస్తవం. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మీరే నిజాలు చెప్పారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. దాన్ని తీసుకొని వచ్చి పలానోళ్ళు ఎవరో మమ్మల్ని ఇచ్చారనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం చాలామంది ప్రజల్లో వస్తూ ఉంది.